హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మేము అరసవెల్లి బయలుదేరుతున్నామండి. సూర్యనారాయణమూర్తి దర్శనం కోసం చాలా రోజులైంది దర్శనం చేసుకొని. అందుకని ఈరోజు అయితే ప్లాన్ చేసాం. యాక్చువల్లీ 8 గంటలకు వెళ్దామని ప్లాన్ చేసాం. చూడండి ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? 9:30 అయిపోయింది. ఇంతవరకు బయలుదేరలేదు. ఇంకా వెళ్ళడానికి ఒక 2 hours అబోవే పడద్ది. ఇక్కడ నుండి ఎన్ని కిలోమీటర్లు నాగి? 60 కిలోమీటర్లు మా ఊరు నుండి. అంటే మా ఊరు నుండి కాదు, మా మిస్సెస్ వాళ్ళ ఊరు నుండి. వీరగొట్టం మండలం బిటువాడ గ్రామం. ఇక్కడ నుండి అయితే ఒక 60 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో ఇప్పుడు అందరం ఫ్యామిలీ అంతా అయితే బయలుదేరుతున్నాం. ఇంకా అక్కడ లోడ్ ఎలాగ ఉందో, అక్కడ సిచ్యువేషన్స్ ఎలాగ ఉన్నాయో అయితే మాకైతే తెలియదు. కనుక మా పాపని ఎప్పటి నుండో తీసుకెళ్ళాలి కొంచెం అనేసి ఎప్పటి నుండో ప్లాన్ చేస్తున్నాను. అంతకుముందు ఒకసారి వెళ్ళాం కానీ ఆదివారం అయితే వెళ్ళలేదు. ఈరోజు ఆదివారం కదా, అది కూడా ఈరోజు మహాశివరాత్రి కూడా ఉంది. సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ అవుతుంది, 15వ తారీఖు ఆదివారం. కనుక లోడ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. మళ్ళీ ఈరోజు వదిలేస్తే మిగతా రోజులు కూడా వెళ్ళొచ్చు. బట్ మేము ఉండేది 4-5 రోజులే కాబట్టి ఈరోజు అయితే ఇటు ప్లాన్ చేసాం. టైము 9:30 అయినా సరే మా మిస్సెస్ చూడండి ఏం చేస్తుంది, ఫోటో షూట్స్ చేసుకుంటుంది. ఇంకెప్పుడుకి వెళ్ళి ఎప్పుడుకి వస్తామో చెప్పండి. ఎప్పుడు కూడా మెయిన్ వీళ్ళ వల్లే లేట్ అయిపోద్దండి. 9:30 అయినా ఇంకా ఇప్పుడు బయలుదేరకపోతే ఎలాగ? 9:30 అయిపోయింది, ఇంకా మీరు లేట్ చేస్తే ఎలా? రావాలి 9:30, 8 కంటే 9:30 ఇంకా రావాలి. పదండి. ఈ గ్యాంగ్ నన్ను చెల్లి తీసుకొచ్చేసరికి సుక్కలు కనబడతాయి. మరి ఏం చేస్తాం, తప్పదు. పదండి, మీరు నడండి డింపుల్, నడమ్మా, నడు. సరే పోనీ పదరా. అరే నువ్వు షూ వేయవా, సాక్స్లే వేస్తావా? అదే బాగుంటాయి. పదరా రే, నువ్వు కూడా పద. రమ్మా, రా. రావాలి. 10 అయిపోయింది, ఇంక రోడ్ల మీద వెయిట్ చేస్తాను. మా వెహికల్ ఇంకా రాలేదు. మా ఆవిడ చూడండి కోపంగా చూస్తుంది. ఆదికి ముందు తీసుకొచ్చాను. జై, నువ్వు కోపంగా ఉన్నావా జై? మా ఆవిడ కోపంగా ఉన్నాడు. కరెక్ట్గా 10 అవుతుంది. వెహికల్స్ ఇప్పుడు వస్తున్నాయి. సో 10 గంటలు అవుతుంది. ఇప్పుడు 10కి బయలుదేరుతున్నాం. 8 కన్నులం 10కి బయలుదేరుతున్నాం. ఎక్కండి. బాగున్నా. ఎక్కండి బా. ఫైనల్గా మేము బయలుదేరేసరికి 10 గంటలైతే అయ్యిందండి. మేమైతే బిటువాడ నుండి పాలకొండ మీదుగా అలాగ బయలుదేరాం. పాలకొండలో చాలా ఫేమస్ టెంపుల్ అయితే ఒకటి ఉంటుందండి, కోటదుర్గమ్మ వారిది. చాలా ఫేమస్ ఈ ఏరియాకి. ఇదే ఆ టెంపుల్ మెయిన్ రోడ్డు మీదనే ఉంటుందండి. ఇంత ముందు వచ్చినప్పుడు అయితే మేము వెళ్ళాం. ఎప్పుడైనా సరే పాలకొండ సైడ్ వస్తే మాత్రం ఈ కోటదుర్గమ్మ వారిని పక్కా దర్శించుకోండి. అలాగే ఈ పాలకొండ దగ్గరలో ఉన్న సీతంపేటలో కూడా టీటీడీ వారు నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అయితే ఉంటుందండి. చాలా బాగుంటదండి, చుట్టూ పచ్చని కొండల్లో ఉంటది. అది కూడా అంతకు ముందు వచ్చినప్పుడు అయితే దర్శించుకున్నాం, చాలా బాగుంది. అసలు వచ్చేసరికి దగ్గర 12 అయిపోయిందండి, ఎండగా కూడా ఉంది. నేను మహాశివరాత్రి రోజున వచ్చానండి, కొంచెం ఖాళీగా ఉంటదేమో అని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక విషయం తెలిసిందండి. మాఘమాసం, ఆదివారం, మహాశివరాత్రి 3 కలిసి రావడం భక్తులు చాలా మంది వచ్చారండి. అంతేకాదు ఈ ఆలయ క్షేత్ర పాలకుడైన భువనేశ్వరి సహిత రామలింగేశ్వర స్వామికి ఈ రోజున ఉత్సవం జరుగుతుందంట. ప్రత్యేక అభిషేకాలు కూడా జరుగుతాయటండి. అందుకని చాలా లోడ్ ఉంది. నేనైతే వచ్చాక చాలా సంతోషపడ్డానండి, మంచి రోజునే వచ్చామని. మా అబ్బాయి అంత పెద్దగా అల్లరి చేయడు, ఎవరి దగ్గర ఉండిపోతుంది కాబట్టి కొంచెం సరిపోయింది. లేదంటే మాకు వేరేలాగా ఉన్న పరిస్థితి. రాగానే కాస్త దూరం నడిచాక కోనేట్లోకి వెళ్ళి కాలు కడుక్కొని ఇంకా దర్శనానికి వెళ్దామని చూసాం. మొత్తం క్యూ లైన్లన్నీ కిటకిటలు ఆడుతున్నాయి. ఏ దర్శనంకి వెళ్ళాలి, ఎలాగెళ్ళాలని ఆలోచనలోనైతే ఉన్నాం. మేమైతే ఈ స్వామివారిని శివరాత్రి రోజునే దర్శించుకున్నాం. మీలో ఎవరైనా సరే ఆ రోజు దర్శించుకుని ఉంటే మాత్రం కామెంట్ చేయండి. మేమైతే బిటువాడ నుండి 60 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చామండి. మీరు కూడా ఎక్కడి నుండి వచ్చారో, ఎంత దూరం నుండి వచ్చారో కూడా కామెంట్ చేయండి. చూసారు కదా, మొత్తం భక్తులతో నిండిపోయి ఉందండి ఆలయ ప్రాంగణం అంతా. ఎడగా ఉందని మా వాళ్ళు అయితే కాసేపు కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. నేనైతే ఈ గుడికి రావడం ఇది 2వ సారి అండి. అంతకుముందు ఒక 3 సంవత్సరాల క్రితం అనుకుంటా వచ్చాను. ఇదైతే 2వ సారి రావడం. ఉత్తరాంధ్రలో చాలా ప్రసిద్ధమైన దేవాలయం అండి ఇది. శ్రీకాకుళానికి అయితే మాత్రం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే సంవత్సరంలో 2 సార్లు సూర్యకిరణాలు మూల విరాట్ పాదాలకు తగులుతాయండి. ఆ విధంగా నిర్మించబడింది ఈ దేవాలయం. మెయిన్ మాఘమాసం, వైశాఖ మాసం, కార్తీక మాసం, అందులోని ఆదివారాల్లో వచ్చే భక్తుల సంఖ్య అయితే విపరీతంగా ఉంటుందండి. ఇంకా రథసప్తమి రోజైతే స్వామివారికి ఘనంగా పూజలు చేస్తారు. ఇంకా అప్పుడు వచ్చే
భక్తుల సంఖ్య అయితే ఇంకా చెప్పవలసిన అవసరం లేదండి. ఆ రేంజ్ లో వస్తారు. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో కళింగ తూర్పు గంగ రాజవంశంకు చెందిన రాజు మహేంద్రవర్మ గారు అయితే నిర్మించారండి. మన ఇండియాలో సూర్య దేవాలయాలు ఉన్నవి చాలా తక్కువ అండి. మన ఆంధ్రప్రదేశ్ లో చూస్తే మాత్రం ఇదే ఉంది. కనుక మీకు వీలైనప్పుడు ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి అయితే ప్లాన్ చేసుకోండి. ఆ సూర్య భగవాన్ ఆశీస్సులు అయితే పొందండి. మాకు దర్శనం అయితే చాలా బాగా అయిందండి. చాలా సంతోషపడ్డాం. చాలా రోజుల తర్వాత ఊరు వచ్చాం. మళ్ళీ శ్రీకాకుళం వచ్చామండి. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి మమ్మల్ని ఇంతగా గుర్తుపడతారనేసి. అసలు ఇక్కడికి వచ్చిన భక్తులు చాలా మంది మమ్మల్ని గుర్తుపట్టడం నిజంగా మాకు చాలా సంతోషమైందండి. పోలీసు వారు, అర్చకులు, విలేకరులు అందరూ గుర్తుపెట్టారండి. ఆ మరుసటి రోజు సాక్షి పేపర్లో మేము గుడికొచ్చామని కూడా మా గురించి రాశారండి. చాలా హ్యాపీ అయ్యాం. మా వీడియోస్ ఇంతలా చూస్తూ ఇంతలా ఆదరిస్తున్నందుకైతే మేమైతే మీకు రుణపడి ఉంటామండి. మీరు మొక్కలు చూస్తున్నాండి. మా అమ్మగారు కరేపాకు మొక్క, గోంగూర మొక్కలు వేసింది కదా, అవన్నీ చూస్తున్నాను. ఈ బాబు నవ్వుతున్నాడు. మేము చేసిన వీడియోస్ గురించి చెప్పడం నిజంగా చెప్పాలంటే మా ఆవిడకైతే మాత్రం చాలా ప్రశంసలు దక్కుతుంటాయండి. ఎందుకంటే తను మాట్లాడే విధానం ఆ స్లాంగ్కి చాలా మంది కనెక్ట్ అయిపోయారండి. మీరు మాట్లాడుతుంటే మా ఊర్లో వాళ్ళు మాట్లాడినట్టు, మా పక్కింట్లో వాళ్ళు మాట్లాడినట్టు ఉందని అంటుంటారండి. కొందరికైతే తన వాయిస్ నచ్చదులండి, అది వేరే విషయం. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ రాయగడ వెళ్ళామండి, ఆ వీడియో కూడా పెడతాను. వీలైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండి. థ్యాంక్ యూ.